జోడో క్రీడ అభివృద్ధికి బొండాడ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ బొండాడ రాఘవేంద్రరావు పిలుపునిచ్చారు. కృష్ణా జిల్లా జోడో అసోసియేషన్ ఆధ్వర్యంలో అవనిగడ్డలోని ఎస్వీఎల్ క్రాంతి కాలేజ్లో కొత్త జోడో శిక్షణ కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. జోడో శిక్షణ ద్వారా ఆరోగ్యం, ఆత్మరక్షణతో పాటు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని అన్నారు. దివిసీమ క్రీడాకారులు ఒలింపిక్ మెడల్ సాధించే స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. భవిష్యత్తులో రాష్ట్రంలో అంతర్జాతీయ స్థాయి జూడో టోర్నమెంట్లు నిర్వహించేందుకు కృషి చేస్తామని చెప్పారు. నేను జూడోకి ఆకర్షితుని ఎందుకయ్యానంటే అట్రాక్ట్ ఎందుకయ్యానంటే బికాజ్ ఆఫ్ నామిశెట్టి వెంకట్. ఆయన నా దగ్గరికి వచ్చి ఈ జూడో అసలు ఎక్కడ ప్రారంభమైంది, ఎక్కడ పుట్టింది, మన ఇండియాకి ఎప్పుడు వచ్చింది ఆయన ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశారు. 100 years చరిత్ర ఉన్న స్పోర్ట్ ఇది. ఆల్మోస్ట్ 60 years బ్యాక్ మన ఇండియాకి వచ్చింది. అంటే ఇది బేసికల్లీ మనకందరికి కూడా చాలా క్రేజీ స్పోర్ట్స్ తెలుసు. అంటే మనకు పల్లెటూళ్ళు లేదా మనకు కబడ్డీ తెలుసు, లేదంటే ఇంకొంచెం ఈ రోజున వచ్చిన క్రికెట్, ఖోఖో ఇవన్నీ మనకు తెలుసు. బట్ ఈ జూడో అనేది ఇట్ ఈస్ గ్రూప్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్. అంటే కరాటే, కుంఫు, తైక్వాండో ఇవన్నీ ఉంటాయి కదా, అందులో సంబంధించింది జూడో. బట్ ఫార్చునేట్లీ ఈ జూడో ఈ ఒలింపిక్స్లో కూడా ఉందన్నమాట. ఒలింపిక్స్ గేమ్స్లో కూడా ఈ జూడో ఉంది. సో ఈ జూడో యొక్క ప్రాముఖ్యత, దీని యొక్క ఇంపార్టెన్స్ అంతా నామిశెట్టి వెంకట గారు చెప్తే కనుక ఐ థింక్ ఇదేదో చాలా బాగుంది. మన పిల్లలు కూడా ఈ క్రీడను పరిచయం చేసి దాని మీద ట్రైనింగ్ చేస్తే చాలా బాగుంది. తూర్పుగోదావరి జిల్లా